హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే రాఖీ పండుగనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. కాకపోతే ఆ టైంలోనే పిల్లలు ఇద్దరు లేవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. సో ఫస్ట్ అయితే పిల్లలతోనే స్టార్ట్ చేసాము. పాపతో అంశుకు కట్టించానమాట. అయితే వాడేమంటున్నాడు, నువ్వు కదమ్మా చెల్లినే కట్టమని చెప్పు అనేసి అంటున్నాడు. సో నేను హ్యాండ్మేడ్ చేశాను కదా, 2 కట్టాను. అయితే నాకు 3 కట్టమ్మా, నాకు చేతి నిండుగా కావాలి, మరిన్ని రాఖీలు కట్టుకుంటా నేను అనేసి అంటున్నాడు. ఇంకా కట్టమ్మా, ఇది కూడా సరిపోవు, మొన్న ఆర్డర్ పెట్టావు కదా అవన్నీ కూడా నాకే కట్టేసేయి, చాలా బాగుంటుంది, అప్పుడు నా ఫ్రెండ్స్కి చూపిస్తాను అనేసి వాడు ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట. నీకు చాలమ్మా, ఇప్పుడు ఇవే సరిపోయాయి అని అంటేను, చూడమ్మి నాకు ఎన్ని రాఖీలు అనేసి వాళ్ళ పిన్నికి చూపిస్తున్నాడు. సో వాడికి మంచి ఇష్టం అనేసి వాడికి పెడుతుంటే జలుబు చేస్తుందమ్మా నాకేం వద్దు అనేసి వాళ్ళ చెల్లిని ఆశీర్వదించాడనమాట. చెల్లికి గిఫ్ట్ ఏమి ఇస్తావు బంగారం అంటే, వాడు ఏం చెప్పాడంటే ఒకేసి ఇస్తాను, ఒకటి కాదు 4 ఇస్తాను అనేసి ఆటి తిప్పి ఈడు తిప్పి పిల్లకైతే 4 కిసులు ఇచ్చేసాడు. తర్వాత నీకు కూడా ఇస్తానులే అమ్మా అనేసి, ప్యాండా కార్ ఇస్తానమ్మా నీకు, ఆర్డర్ పెడదాంలే అనేసి అన్నాడు అనమాట. తర్వాత నేను కూడా మా తమ్ముడికి ఆ రాఖీ కట్టేసాను అనమాట. యాక్చువల్గా పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. అప్పుడే పడుకుని లేచారు కదా, నాకన్నా ముందే మా చెల్లి కట్టేసింది. నేను కూడా ఒకటి హ్యాండ్మేడ్ రాఖీ కట్టాను, అండ్ ఇంకొకటి కూడా వేరే రాఖీ కూడా కట్టాను అనమాట. ఎందుకు అనంటే అది హ్యాండ్మేడ్ కదా, కొంచెం ఊడిపోద్దేమో, ఇంకా 4 రోజులు ఎక్కువ ఉండాలనేసి నేను ఇంకోటి కూడా కట్టాను. మా తమ్ముడి ఉద్దేశం ఏంటంటే చాలా రోజులు ఉంచుకుంటాడు, గట్టిగా తాడు స్ట్రాంగ్గా ఉండేది కట్టండి, నాకు డిజైన్లు ఏమి వద్దు అని అంటూ ఉంటాడనమాట ఎప్పుడూ కూడా. వాడికి ఇష్టం అనమాట రాఖీ. ఇక్కడ మా చెల్లి ఏమంటుందంటే, ఒక్క లడ్డూని ఎంతమందికి పెడతారా బడ్డు అనేసి అందనమాట. అందుకోసం అని ఇక్కడ నవ్వుకున్నాము. సో మా తమ్ముడు కూడా గిఫ్ట్ ఇచ్చేసాడు నాకు. సో నేనేం ఆశీర్వదించాను, నువ్వు మంచిగా సంపాదించుకుని నాకు కూడా కొంచెం బెటర్